హాయ్ అండి. వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి రెసిపీ పొన్నగంటి ఆకు ఫ్రై అండి. ఈ రెసిపీని నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. పొన్నగంటి ఆకులో హై కంటెంట్ ఆఫ్ వైటల్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇది ఐస్కి కూడా చాలా మంచిది అండ్ స్కిన్ కూడా చాలా న్యాచురల్గా గ్లోగా ఉండేలా చేస్తుంది. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా ఇక్కడ నేను కందిపప్పుని 2 కప్స్ వరకు తీసుకొని కడిగి క్లీన్ చేసుకొనేసి 3 to 4 అవర్స్ వరకు నేను నానబెట్టుకుంటున్నానండి. ఎప్పుడైనా కానీ కందిపప్పు ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మంచిది, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనం కందిపప్పు తిన్నప్పుడు. పొన్నగంటి ఆకుని ఆకులుగా తుంచుకునేసి వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలండి 3 times వరకు. సో మీలో ఎంతమందికి పొన్నగంటి ఆకు తెలుసో కమెంట్ చేయండి ఒకసారి. సో 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలిసి ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ పొన్నగంటి ఆకుని మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత అదే రోజు కానీ మరుసటి రోజు కానీ కుక్ చేసేసుకోండి. ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే ఆకులు ఏంటంటే ఎల్లోగా అయిపోతాయి, కుక్ చేసుకున్నా కూడా టేస్ట్ ఉండదు అండ్ యూజ్ కూడా ఉండదు కదా. సో అందుకనేసి నెక్స్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత చిల్లులుగా ఉన్న బౌల్లోకి తీసుకొనేసి వడకట్టుకోవాలి. కింద ప్లేట్ పెట్టేసుకుంటే వాటర్ అంతా ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఒకవేళ వాటర్ ఉందనుకోండి, సో కడాయిలోకి వాటర్ వెళ్ళిపోతాయి, సో బాగుండదు కదా, అందుకనేసి సో ఈ విధంగా చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని కడాయిలోకి తీసేసుకొని తగినన్ని వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొనేసి సాల్ట్ వేయకుండా మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. సో 90% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేను మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఎండుమిర్చి అండ్ ఎండు కొబ్బరి వేసుకోండి. ఇక్కడ ధనియాలు వేయలేదు నేను. సో ఇది కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. సో చూసారు కదా, ఇలాగా పొడిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. సో కందిపప్పు ఇక్కడ 90% ఉడికిన తర్వాత తీసేసి స్ట్రైనర్లో వేసుకోవాలండి. వాటరీగా ఉండకూడదు, పొడిగా ఉండాలి. సో తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకోవాలండి పోపుకి. సో కడాయిలోకి ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. సో వీలైతే మీరు కూడా పచ్చెనపప్పు వేయండి, ఇక్కడ నేను వేయలేదు, మిస్ అయింది. సో ఇక్కడ ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. సో ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లిపాయ రెబ్బల్ని. తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఏదైతే పొన్నగంటి ఆకుందో అది వేసేసుకోవాలండి. 10 minutes వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి. మూత పెట్టి 2 minutes ఉంచి తర్వాత మళ్ళీ తీసేసి కలుపుకుంటూ ఉండండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సో ఇట్లాగా మూత పెట్టుకొని మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ ఎక్కువసేపు ఉంటే ఏంటంటే వాటర్ వచ్చేస్తుంది, అట్లా రాకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ముందుగా ఏదైతే స్ట్రైనర్లో తీసి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా, అది మనం యాడ్ చేసేసుకోవాలి. కందిపప్పు వేసిన తర్వాత 20 minutes వరకు మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుంది. మూత పెడితే ఏంటంటే పొన్నగంటాకు ఏంటంటే మగ్గుతుంది త్వరగా, సో అందుకనేసి మనం దించబోయి 10 minutes ముందు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఏదైతే వెల్లుల్లిపాయ ఎండు కొబ్బరి పొడి ఏదైతే చేసుకున్నాం కదా, దాన్ని మనం వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సో అంతేనండి, చూసారు కదా.
సో ఎంత ఈజీగా అండ్ డెలిషియస్గా ప్రిపేర్ చేసేసుకున్నామో. సో దీన్నైతే మనం రైస్, చపాతీ, రోటీ, పుల్కాలోకి సర్వ్ చేసుకుంటే చాలా ఆసమ్ టేస్ట్ వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మీరు కూడా చూసారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకొక వీడియోలో మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.